ఫేక్ ఉన్మాదం ఉగ్రవాదానికి ఏమాత్రం తీసిపోదు. అవును, ఒక్క ఫేక్ న్యూస్ వందలాది మందిని చంపగలదు. ఒక్క ఫేక్ న్యూస్ ఓ దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించగలదు. ఒక్క ఫేక్ న్యూస్ మతాల మధ్య మంట పెట్టగలదు. ఇండియా పాక్ ఉద్రిక్త పరిస్థితుల వేళ సోషల్ మీడియాతో పాటు చాలా న్యూస్ మాధ్యమాలు ఫేక్ వార్తలను, ఫేక్ వీడియోలను అడ్డగోలుగా బాధ్యత మరచి బుద్ధి లేకుండా వ్యాప్తి చేశాయి. ప్రసారం చేస్తున్న వీడియోతో పాటు వార్తను క్రాస్ చెక్ చేసుకోవాలనే ఇంగితం మరచి ప్రవర్తించాయి. ఇండియా పాక్ పోరులో ఎక్కువగా గాజా వార్ వీడియోలు కనిపించాయి. కొన్ని చోట్ల యుక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించిన విజువల్స్ ప్రత్యక్షమయ్యాయి. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అసలు యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని అమెరికా ఫిలడెల్ఫియా వీడియోలను కూడా టెలికాస్ట్ చేశాయి. కొంతమంది వీడియో గేమ్ విజువల్స్నే వార్ వీడియోలుగా చూపించారు. గాల్లో అలా మిస్సైల్ ఎగిరిపోతూ శత్రు విమానాలను ఢీకొట్టే వీడియోల్లో చాలా వరకు నకిలీవేనని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిరూపించాయి. ఇంతకీ ఈ ఫేక్ న్యూస్ ఎలా వ్యాపిస్తోంది? ఫేక్ న్యూస్ వల్ల జరుగుతున్న నష్టమేంటి? నకిలీ వార్తలకు ఇండియా హాట్స్పాట్గా ఎలా మారింది? ముందుగా ఇండియాలో అసలు ఫేక్ న్యూస్ ఎలా పుడుతుందో వివరించే ప్రయత్నం చేస్తా. దీనికి సమాధానం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. దేశంలో కోట్ల మందికి వాట్సాప్తో పాటు ఇతర సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఉన్నాయి. అందులో వచ్చిందంతా నిజమనే అనుకుంటున్నారు ప్రజలు. నిజమేంటో తెలుసుకోకుండానే తమకు ఇతరులు పంపిన సమాచారాన్ని చాలా మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల నుంచి ఫేస్బుక్ పేజీల వరకు, యూట్యూబ్ వీడియోల నుంచి ట్విట్టర్ పోస్టుల వరకు ప్రతి క్లిక్తో ఒక పుకారు పుట్టుకొస్తోంది. ప్రతి షేర్తో ఒక అబద్ధం దావాలనలా వ్యాపిస్తోంది. ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానళ్లను రన్ చేస్తున్నారు. వారి ఛానల్స్ ద్వారా అనేక విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో ఏమాత్రం సమస్య లేకున్నా మనం చెబుతున్నది నిజమో కాదో కనీసం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే మనం చెప్పేది లక్షలాది మంది ప్రజలకు చేరుతుంది. అందులో అబద్ధం ఉంటే మీరు సమాజానికి నష్టం చేస్తున్నట్టే లెక్క. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి వారికి నచ్చిన వారికి కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్లు ఇచ్చుకుంటారు కొందరు. వారికి వ్యక్తిగతంగా నచ్చని వారికి మాత్రం విలన్లకు ప్లే చేసే బీజీఎంలు ప్లే చేస్తుంటారు మరికొందరు. వీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నిజం అన్నది యూనివర్సల్. దానికి మతం, కులం, ప్రాంతాలతో ఏ సంబంధం ఉండదు. మీ అభిప్రాయాలే నిజమని చెబుతూ వాటినే ప్రచారం చేస్తే అంతకంటే మూర్ఖత్వం మీ సోలార్ సిస్టంలో మరొకటి ఉండదు. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ న్యూస్ కారణంగా జరిగిన ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ఉదాహరణకు 2018లో మహారాష్ట్రలో ఘోరమైన ఘటన జరిగింది. ధులే జిల్లాలో ఉన్న రైన్పడా అనే చిన్న గ్రామంలో జరిగిన ఘటన దేశాన్ని కలచివేసింది. అక్కడి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ఓ పుకారు చెలరేగింది. ఓ కిడ్నాప్ గ్యాంగ్ గ్రామాల్లో తిరుగుతోందని, పిల్లలను అపహరిస్తోందని ఆ మెసేజ్లో రాసుంది. ఆ పుకారు అక్కడి గ్రామస్తుల్లో భయాన్ని రేపింది. అదే సమయంలో ఆ ఊరికి 5గురు వలస కూలీలొచ్చారు. దీంతో వారే కిడ్నాపర్స్ అని అనుమానించి జనం వారిపై దాడికి దిగారు. ఆ మూక దాడిలో ఆ 5గురిని అతి దారుణంగా చంపేశారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇదే తరహా అసత్యాల వల్ల జరిగిన నేరాలు చాలా ఎక్కువే ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కిడ్నాప్, పశువుల అక్రమ రవాణా, అవయవాల దొంగతనం లాంటి ఫేక్ వార్తలతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2018లో దేశవ్యాప్తంగా కేవలం ఫేక్ న్యూస్ కారణంగా 17 హత్యలు జరిగాయి. నకిలీ వార్తలతో మునిగిపోయిన చాలా మంది ప్రజలు అసత్యాల మాయలో అమాయకుల్ని బలి తీసుకున్నారు. 2020 కరోనా సమయంలో కూడా అనేక ఫేక్ వార్తలు హల్చల్ చేశాయి. అసత్యాలు, అనుమానాలు, అపోహలు సోషల్ మీడియాలో పెట్టరేగిపోయాయి. ఈ అపోహలు కేవలం ఆరోగ్యంపైనే ప్రభావం చూపలేదు, మతాల మధ్య పెనుహింసను రేపాయి. కొందరు కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలు చేశారు. కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ పైన అబద్ధాలు ప్రచారం చేశారు. అటు 2020 ఢిల్లీ అల్లర్లతో పాటు పౌరసత్వ సవరణ చట్టం లాంటి అంశాల్లోనూ ఎక్కువగా ఫేక్ వార్తలు ప్రచారమయ్యాయి. ఇలా మతం, ప్రాంతాలు, ఆరోగ్యం లాంటి సున్నితమైన అంశాల్లోనూ ఫేక్ న్యూస్ అన్నది ఫేక్ ఉన్మాదులకు ఆయుధంగా మారిపోయింది. ఈ ఆయుధం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే కాదు, కొన్నిసార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ విషయం క్లియర్ కట్గా అర్థమైంది. ఇక ట్విట్టర్లో ఒకప్పుడు వెరిఫైడ్ హ్యాండిల్స్ చాలా అరుదుగా కనిపించేవి. ఇప్పుడు డబ్బులు కడితే ఎవరికైనా బ్లూటిక్ ఇస్తున్నారు. దీంతో ఆ బ్లూటిక్ ఉన్న యూజర్లు ఏదైనా పోస్ట్ చేస్తే అదే నిజమని నమ్మేవారు ఎక్కువైపోయారు. అది అబద్ధమని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిరూపించేలోపు ఆ వార్త అందరికీ పాకిపోతోంది. నిజానికి ఫ్యాక్ట్ చెక్ సంస్థలను ఫాలో అయ్యేవారి కంటే సోషల్ మీడియాను ఎక్కువగా యూజ్ చేసేవారి సంఖ్యే ఇండియాలో ఎక్కువ. భారత్లో సుమారు 40 కోట్ల మందికి పైగా యాక్టివ్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. వీరిలో సగానికి పైగా ప్రజలు తమ వార్తల సమాచారం కోసం
వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లపై ఆధారపడుతున్నారని 2024 రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. అంతేకాకుండా ఆన్లైన్ న్యూస్ను నమ్మే వారి సంఖ్య 71%గా ఉందట. వీరిలో యూట్యూబ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో వాట్సాప్, ఫేస్బుక్లు వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో ప్రజలు సోషల్ మీడియా ఆధారంగా వార్తలు తెలుసుకుంటున్నప్పుడు వాటిలో వచ్చే నకిలీ వార్తల ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ప్రకారం డిజిటల్ డిజార్డర్లో భారత్ టాప్లో నిలిచింది. అంటే ప్రపంచ దేశాల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి ప్రమాదం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ఇది చాలా ప్రమాదకర సమస్యగా చెప్పొచ్చు. ఫేక్ న్యూస్ల వల్ల ఏకంగా హత్యలు జరుగుతున్నాయంటే ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకోవాలి. బాధ్యత గల వృత్తుల్లో ఉన్నవారు మరింత అప్రమత్తత పాటించాలి. లేకుంటే రేపటి కొట్లాటలు, కుమ్ములాటలకు మీరే బాధ్యులు కావచ్చు.